తెలంగాణలో పోక్సో నిందితులపై సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకింత ప్రేమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. రేవంత్ పాలనలో తెలంగాణ పోక్సో కేసులకు అడ్డంగా మారిందని, ఆరుగురిని దారుణంగా హత్య చేసిన నిందితుడు రాజ్ కుమార్ను 50 రోజులుగా పోలీసులు అరెస్టు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కేవలం రేవంత్ రెడ్డి బంధువుల రియల్ ఎస్టేట్ భూముల రక్షణ కోసమే పెట్టారని, అక్కడ సామాన్య మహిళలకు రక్షణ కరువైందని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాలకు ప్రాణభయం ఉందని మొరపెట్టుకున్నా పోలీసులు పట్టించుకోలేదని, పరామర్శకు వెళ్లిన సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోళ్లను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. షాబాద్లో ప్రజలు ధర్నా చేస్తుంటే సీఎం ఖమ్మం టూర్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. 6 మంది చంపేసిండు, భార్యను చంపేసిండు, పిల్లల్ని చంపేసిండు, ఇప్పుడు వాళ్ళ నాయనమ్మని చంపేసిండు. అట్లా 6 మందిని చంపేసిండు. ఇక రెండో విషయం తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నిందితుడి మీద మే 16 నాడు ఈ మైనర్ బాలిక ఫిర్యాదు చేస్తారు పోలీస్ స్టేషన్లో. వీడు నన్ను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, ఆల్రెడీ వీడికి పెళ్ళై ఉన్నది, నన్ను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్న విద్యార్థిని, నా ప్రాణాలకు ప్రమాదం ఉన్నది అని చెప్పి ఈ అమ్మాయి, వాళ్ళ అమ్మ, వాళ్ళ మామ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి పోతారు మే 16 నాడు. మే 16 నాడు పోయిన తర్వాత మే 16 నాడు పోలీసులు రిజిస్టర్ చేసిన కేసు ఏంటంటే సెక్షన్ 78, సెక్షన్ 351, సెక్షన్ 11 ఆఫ్ పోక్సో యాక్ట్ చేసింది. ఈ 3 కూడా బెయిల్ వచ్చే కేసులు. స్టేషన్లో అట్లా అట్లా బెయిల్ వచ్చే కేసులు పెట్టిండ్రు, వాటి మీద బెయిల్ వచ్చే కేసులు పెట్టిండ్రు. అది మొదటి తప్పు అయితే, రెండవది ఇంకా ఘోరమైన విషయం, 1,00,000 మంది పోలీసులు సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం. ఒక మాజీ పోలీస్ అధికారిగా నాకు సిగ్గైతున్నది, బాధ అవుతున్నది. ఈ నిందితుడిని ఒక్కరోజు కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. 55 రోజులైంది. ఒక్కరోజు కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాడి మీద కౌన్సిలింగ్ ఇవ్వడము, బాధితురాలి బాధ అర్థం చేసుకోవడం అవి చేయలేదు. బాధితురాలు మైనర్ బాలిక అయినప్పుడు ఒక మహిళా డీసీపీనో, మహిళా ఇన్స్పెక్టరో, మహిళా ఏసీపీనో ఎవరో ఒకరు ఆమెతో పోయి మాట్లాడి ఆమె స్టేట్మెంట్ మళ్ళీ రికార్డ్ చేసి, ఆమె మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి అప్పుడు సెక్షన్ మార్చే అవకాశం ఉండే కదా. సెక్షన్ మారిస్తే వాడు జైలుకు పోయేటోడు కదా, వాడు జైలుకు పోకుండా చూసిండు. మే 8వ తారీఖు నాడేమో బండి భగీరథ్ జైలుకు పోకుండా చూసిండు రేవంత్ రెడ్డి. ఇక్కడ కూడా మే 16 నాడు వాడు జైలు పోకుండా చూసాడు. అంటే ఏంది పోక్సో నిందితులు అంటే నీకంత ప్రేమ ఏంటి రేవంత్ రెడ్డి గారు? నాకు నిజంగా అర్థం కావడం లేదు. సో వాడు 55 రోజులు జైలుకు పోకుండా కోర్టుకు పోయి వాడినంతటి వాడే రాజులాగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ కు ఎంటర్ అయితే, మీరు నేరస్తుల నుండి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారా, ప్రజల నుండి నేరస్తులకు రక్షణ కల్పిస్తున్నారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పాలి. ఇక మూడోది, మీరు ఫ్యూచర్ సిటీ అని కొత్తది పెట్టిండ్రు. ఎవరి కోసం పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఎవరి కోసం ఫ్యూచర్ సిటీ పెట్టిండ్రు? మీరు మీ భూముల దందా కోసమా, లేకపోతే మీ ఆస్తుల సంరక్షణ కోసమా? ఎవరి కోసం మీరు ఫ్యూచర్ సిటీ పెట్టిండ్రు? ఎక్కడ పోయింది మీ ఫ్యూచర్ సిటీ పోలీసులు? ఇలా ప్రజలకు ఫ్యూచర్ లేకుండా పోయింది మీ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ వల్ల. 6 మంది